ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మాఘమాస పురాణం 3వ రోజు 3వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ మాఘమాస పురాణం చదివే అదృష్టాన్ని అవకాశాన్ని నాకు కలిగించినందుకు ఆ మహావిష్ణువుని మనస వాచ కర్మణ భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ, అలాగే మీ అందరి ఆదరాభిమానాలు మాకు ఉండాలని, ఆ మహావిష్ణువు ఆశీర్వాదం మీ అందరికీ కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘపురాణం 3వ రోజు 3వ అధ్యాయం. వింధ్యా పర్వతము. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పి, భూపాల, నేను తెలపబోవు విషయాలు చాలా పురాతనమైనవి. ఒకానొక సమయం వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణాల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు. అంటు వ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి. అందువల్ల యజ్ఞ యాగాది కార్యములు కానీ దైవతార్చనలు కానీ చేయలేకపోయిరి. వనముల యందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువుకు ఆహాకారాలు చేసి ఆశ్రమను వదిలి వలసపోచుంటిరి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుండెను. రేవనది తీరమునందు ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడులు త్రాగుటకు నీరు కూడా లభించలేదు. మహత్తపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కటకం తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతం అందుట వలన అచ్చటి నుండి కదలబుద్ధి కాలేదు. అయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతాలకు వలసపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్యనందు, ఆ కొండ చర్యు అచ్చటకునున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగాను కూడా ఉన్నది. కొండ చర్యు యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగ మెరిసిపోవుచున్నది. మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించిరి. అంతేగాక ఆ పర్వతం వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందిరి అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతటి దిలీపుడు వశిష్ఠునితో ఇట్లా పలికెను, ఓ మహానుభావ, ఆ పర్వతం గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యం కలిగించినవి. ఇంకనూ విశేషములు ఏమైనా ఉన్నా తెలుపుము అని ప్రార్థించను. మరలా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పారు, రాజా, నీ అభిష్ట ప్రకారమే వివరింతును, సావధానుడై ఆలకింపుము. ఆ పర్వతరాజము కడు వింతైనది. దానిపైన వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రాక్షసుల పక్షులతో అటవీ ప్రాంతమందు చాలా యోజనములు పొడవు కలిగి ఉన్నది. అంటే సుమారు 10 యోజనములు ఎత్తుగలదై అలవరుచుండెను. అటువంటి పర్వతము వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములు చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకున్నటకు ఇదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించుకుని ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటాను. అట్లు కొంతకాలం గడిచిపోయాను. ఒకనాడు ఒక గంధర్వుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమున ఆచరించుకున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గంధర్వ స్వరంతో తన వృత్తాంతము ఇట్లు తెలియజేశాను. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగు మహర్షి, నా కష్టము ఏమని వింతును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నాకు స్వర్గం ప్రాప్తించింది. కానీ పులి మొహం నాకు కలిగినది. ఏ కారణం చే నాకు అటువంటి కలిగినో బోధపడుకున్నది. ఆమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వల్ల ఎందుకు పనికిరాని వాడినైతిని గాన నా ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపుము అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపన ఆలకించి అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలిచి వేసినట్లయింది. ఆ గంధర్వుని ఎట్లా అయినాను
తన శక్తి కొలది అయిన సాయం చేయవలనని నిశ్చయించుకున్నాను. ఓ గంధర్వ కుమార, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలనే నీకు ఈ కష్టదశ కలిగినది. పాపము, పేదరికము, దురదృష్టము అను మూడు మనుజునికి కృంగదీయును. ఈ మూడింటిని నీ వృత్తి చేసుకోవలెను. మాఘమాస స్నానము పరమ ఔషధం. అన్ని జాతుల వారు ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం గాన నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించున్న నదీ స్నానము చేయుము. అదేనుగాక ఇది మాఘమాసము. వెళ్ళబోయే తీర్థం ఏదైనను అని యందు సమకూరుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ తీరును. భయపడకు. మాఘమాస స్నాన ఫలం గురించి వివరించదను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములను ఆలకించి సంతోషించాను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆ దాపునే ప్రవహించుచున్న నదీ స్నానము చేయును. వెంటనే తనకు పెద్ద పులి ముఖము పోయి తేజోవంతమైన సుందరమైన ముఖముతో ప్రకాశించుచున్నను. ఆ గంధర్వ దంపతులు అమితానమ్ము నొందిరి. అంతా వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారములు చేసి భృగువారములతో దీవించుండును. ఈ విధంగా గంధర్వ యువకునికి చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునకు చెప్పాను. వింటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతము. మాఘమాసంలో పుణ్యనదులు యందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలము కలుగును ఊహించున్నావా? కాన మాఘమాసములో నదీ స్నానము చేయు వారికి సమస్త పాపములు పోవును. ఇట్లు మాఘమాస పురాణం 3వ అధ్యాయం సంపూర్ణం. ఈ మాఘమాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజండి, ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో మనం చేసే నదీ స్నానాల వల్ల మనని ఒంటి మీద ఆవరించే సమస్త పాపాలు తొలగిపోవును. కాబట్టి ఈ మాఘమాసంలో వీలైనంత వరకు వీలున్న వారికి ఖచ్చితంగా నదీ స్నానం చేస్తే మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ సలహాలు సూచనలు ఏవైనా ఉంటే దయచేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇక మీదట కూడా మీ అందరి ఆదర అభిమానాలు మా మీద ఉండాలని, మీ అందరి ఆశీస్సులతో మేము ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని, మీరు సదా సంతోషంగా ఉండాలని ఈ వారాహి ఛానల్ మనసా వాచా కోరుకుంటోంది. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.